హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక హిస్టారికల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. ప్రజెంట్ అయితే మనము ఈశ్వరీ దేవి గృహ దగ్గర అయితే ఉన్నామనమాట. సో, ఇది ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మనము బ్రహ్మంగారి మఠానికి ఈ ఒనిపెంట దగ్గర నుంచి అయితే వెళ్తాం కదా! అదే అండి పెద్ద కణం వస్తది మనకి, అక్కడి నుంచి వెళ్తాం కదా! సో, ఫస్ట్ అయితే మనకి ఈశ్వరీ దేవి గుహ అయితే కనపడతదండి. అంటే ఎవ్వరైనా సరే బ్రహ్మంగారి మఠానికి వెళ్ళిన తర్వాత ఈశ్వరీ దేవి టెంపుల్ దగ్గరికైతే మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ అవుతారు. ఈమె ఎవరు? అసలు ఈమె మహిమలేంటి? అసలు ఈమె ఎందుకు ఈ గుహలో ఉంది? అనేది మొత్తం మనము ఇంకా పూర్తి వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్‌ని విజిట్ చేసి ఉంటే, అలాగే మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి హిస్టారికల్ వీడియోస్ ఎన్నో ఎన్నో అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేను. మీరు ఆల్రెడీ చూడొచ్చు, మన ఛానల్‌లో చాలా హిస్టారికల్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో, అవన్నీ చూసుంటారని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఇంకో కొత్త హిస్టారికల్ వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేసాననమాట. సో, ఈశ్వరీ దేవి గృహ అసలు కథ ఏంటంటే, సో, ఈశ్వరీ దేవి ఎవరంటే, ఈశ్వరీ దేవి అనేవారు సో, మనకైతే బ్రహ్మంగారి కూతురనమాట. సో, గోవిందయ్య గారి కూతురనమాట ఈమె. సో, ఈమె ఏంటంటే బాల్య వయసులో ఎప్పుడైనా అందరం చురుగ్గా బాగా ఆడుకునేది, అవన్నీ చేస్తాం కదా! సో, ఈమె కొంచెం డిఫరెంట్ అంట. సో, ఎప్పుడు మౌనంగా ఉండేది. అంటే సైలెంట్‌గా ఉండేది. ఏం పని అంటే ఎవరితో ఏం పట్టించుకోకుండా సైలెంట్‌గా ఏదో ఒక లోకంలో ధ్యానం చేస్తూ అలాగే గడిచిపోయేదనమాట. సో, ఆయనకి ఏమనిపించిందంటే వాళ్ళ నాన్నగారికి, ఈమె ఎందుకు ఇలా చేస్తుంది? ఏంటో ఇలా నాకేం అర్థం కావట్లేదు. సో, అని చెప్పేసి ఆమెకి పెళ్లి చేయాలని ట్రై చేస్తారంట. సో, అప్పుడు కాలంలో ఏంటంటే 17 ఇయర్స్‌కి, 18 ఇయర్స్‌కే పెళ్లి చేసేసేవాళ్ళు. ఆ బాల్య వివాహాలన్నీ అప్పుడు ఎక్కువైపోయాయి. సో, ప్రెజెంట్ అంటే చట్టాలు అన్నీ కొత్తగా వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు 20 ఆర్ 21 తర్వాతే పెళ్లి చేస్తున్నారు. సో, ఆమె అయితే పెళ్ళికి కుదిరిన తర్వాత ఆమె ఒప్పుకోదనమాట పెళ్లి చేసుకోవడానికి. సో, నేనైతే పెళ్లి చేసుకోను. నేనెందుకు చేసుకున్నా అని చెప్పేసి ఆమె నిరాకరించింది. సో, ఈమె ఏంటంటే దాదాపు ఈ గుహలో 26 ఏళ్ళు తపస్సు చేసిందనమాట. సో, ఈమె ఏందంటే బ్రహ్మంగారి అడుగు జాడల్లో నడిచింది. బ్రహ్మంగారు తాతగారనమాట ఈమెకి. సో, తాతగారి అడుగు జాడల్లో అయితే నడిచిందనమాట. సో, ఈమె గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదనమాట. సో, ఐ థింక్ 2005లో ఒక బుక్ రిలీజ్ అయింది. సో, ఆ బుక్‌లో మట్టుకే మనకు ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా లభిస్తది. సో, మీకు ఎక్కడే గానీ లభించదు. ఇంటర్నెట్‌లో గూడా అంత ఏం చూపియదు. అంటే ఈమె ఏంటి అనేదే తెలుస్తది అంతే తప్పించి, ఈమె పూర్తి హిస్టరీ గురించి అయితే తెలీదు. సో, ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తాను వినండి. సో, ఈమె ఈ గుహలో 26 ఏళ్ళుగా తపస్సు చేస్తా ఉండేది. ఈమె ఏంటంటే ఇప్పుడంటే చదువుకోవడానికి ఏ ఇబ్బంది లేదు ఆడవాళ్ళకి. సో, పూర్వం చదువుకునేటప్పుడు చదివియాలంటే చదివించేవాళ్ళు కాదు. సో, అప్పుడే ఆమె స్త్రీల కోసం చాలా అంటే చాలా పోరాటాలు చేసిందనమాట. అందరూ చదువుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి. సో, ఇప్పుడు మనమైతే గుహ పైకైతే వచ్చేసామనమాట. 2 ఇలా ఉంటాయన్నమాట దారులు. ఒక దారి, ఇంకో దారి. సో, ఈమె ఏంటంటే ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పేసి పట్టుబట్టి అందరిని చదివించేదంట. సో, ఈమె అలాగే బ్రహ్మంగారికి ఎలా అయితే కాలజ్ఞానం బోధించేవాళ్ళో ఊర్లకు తిరిగి అలా అయితే ఈమైతే బోధించేదనమాట. ఫైనల్‌గా ఈ గుహలోకొచ్చి ఇలా తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే చెప్పులతోనే రండి అని చెప్పేసి రాశారు. ఎందుకంటే ఈశ్వరీదేవి ఎప్పుడన్నా ఈ మెట్ల మార్గాన నడుస్తూ ఉంటది అని చెప్పేసి అయితే అంటారంట. సో, అందుకని ఆ వేడికి, ఆ సెగకు మనం తట్టుకోలేమని చెప్పేసి అందరైతే చెప్పులేసుకొని అయితే అక్కడ ట్యాగ్ చేశారు. సో, ఇంకోటేందంటే ఈమె చాలా అంటే చాలా మహిమలు గల ఆమె. చాలా జ్ఞానం ఉండేది ఈమెకి. సో, ఈమె బ్రహ్మంగారు ఎలాగైతే కాలజ్ఞానం గురించి వివరించారో ప్రతి ఊరికెళ్ళి తాతగారి గురించి అంతా అయితే వివరించింది. సో, ఈ గుడిలోంచి దాదాపు వేరే వేరే డిఫరెంట్ క్షేత్రాలకైతే దారులున్నాయి 2 గుహల నుంచి. లైక్ శ్రీశైలము, యాగంటి, బ్రహ్మంగారి మఠము అలాగైతే మనకి గుహలైతే కనబడతాయండి. సో, ఇప్పుడు ఈ గుహ ఎలా కనపడింది బయటికి? అసలు ప్రజలలోకి వెలుగు ఎలా వచ్చింది బయటికి అని చెప్పేసి అయితే ఇప్పుడు చెప్తాను నేనండి. సో, పూర్వం చెంగయ్య అనే ఆయన ఆవులు మేపుకోవడానికైతే వచ్చేవాళ్ళంట ఇక్కడికి. సో, ఆయనకి గుహలోంచి సుగంధమైన వాసన వచ్చిందంట బయటికి. సో, ఏంటబ్బా వాసన వచ్చింది అని చెప్పేసి లోపలికెళ్ళి గుహలోకి చూసాడంట. సో, ఈశ్వరీదేవి అయితే అప్పుడు ఇలా అంటే తలస్నానం చేసేసి జడంతా ఆర్పుకుంటూ, "ఏంటి చెంగయ్య ఇలా వచ్చావు" అని చెప్పేసి అనిందంట. సో, ఆయనకైతే ప్రసాదం పెట్టేసి, "నువ్వు ఇక్కడ నేను ఉండేది ఎవరికీ చెప్పకు. ఇన్‌కేస్ నువ్వు చెప్పావంటే
తల ముక్కలై చనిపోతావు అని చెప్పేసి అయితే చెప్పిందంట. సరేనమ్మా నేను ఎవరికి చెప్పను అని చెప్పేసి కొన్ని సంవత్సరాలకే గడిచిపోయిందంట. సో ఆయన చెంగయ్య అయినాక లాస్ట్ స్టేజ్ చనిపోవడానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన ఇంకా వాళ్ళందరికీ చెప్తాడు, పలానా చోట ఈశ్వరీదేవి ఉంది, అక్కడ గుహలో తపస్సు చేస్తుంది, దాదాపు చాలా రోజులైంది, నాకు మీకు చెప్పొద్దని నాతో మాట చేసుకుందని చెప్పేసి చెప్పిన తర్వాత వెనకమ్మడి ఆయన తల పగిలి చనిపోతాడనమాట. సో ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ఈశ్వరీదేవి గుహకైతే ఫైనల్గా వచ్చేసాము. ఇదే అనమాట పూర్తి ఈశ్వరీదేవి గుహ. ఇంకా లోపలికి వెళ్తే మీరైతే అస్సలు నమ్మలేరు, చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు, ఏంటి ఇది ఇలా ఉంది అని చెప్పేసి. సో అన్నీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే జనాలు కొండకున్న ఆ కొండ కూడా ఎరుపు పసుపు కలర్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఎంతైనా తీసుకుపోండి ఆ తవ్వి, మళ్ళీ ఆ కొండ పెరుగుతూనే వస్తుందంట. చాలా మహిమ అనమాట ఇక్కడ. సో ఇక్కడ కోతులు బెడద అనేది చాలా ఎక్కువ ఉంది. సో పూజారి గారు అయితే మనల్ని లోపలికి రమ్మని చెప్పేసి డోర్లు అయితే వేస్తారు. మనమైతే లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూడొచ్చు అనమాట. స్టార్టింగ్లోనే మనకి ఈశ్వరీదేవి అయితే కనపడుతుంది. సో మొత్తానికి అయితే మనము ఈశ్వరీదేవి గుహ అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ కూడా ఉండేది అమ్మవారే అనమాట. చూడండి ఈశ్వరీదేవి గుహ అనమాట ఇది. సో కోతుల బెడ అయితే ఎక్కువ ఉంది. సో ఇలా బయటకు వచ్చానే మనకైతే పూజారి గారు అయితే గేట్లు అయితే వేసారు. అక్కడ గేట్లు ఉన్నాయి, అయినా కూడా కోతులు అయితే లోపలికి వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము లోపల గుహలోకి వెళ్ళి మొత్తం అయితే చూద్దాము. మొత్తం గుహలో అయితే 2 గుహలు అయితే ఉన్నాయన్నమాట ఒకే గుహలో. సో మనం వెళ్తూ నిదానంగా అన్నీ మాట్లాడుకుందాము. సో ఇక్కడి వరకు అయితే మనకి బండ్లు అయితే వేసామన్నమాట. దాని తర్వాత ఇంకా దీని తర్వాత మొత్తం అయితే గుహ అనమాట. సో మనకి ప్రజలు వచ్చిన వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కరెంటు ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. సో గుహ చూడండి ఎలా ఉందో. సో మనం అయితే కొంచెం ఎత్తు ఎక్కువ ఉన్న వాళ్ళైతే కింద పైన అయితే తగులుతుంది అనమాట. సో కింద వంకొని అయితే వెళ్ళాలి మనము. చూడవచ్చు గుహ అయితే ఎలా ఉందో. సో కొండలోకి రాగానే మనకి గాలి అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో. అలాగే మనకి స్టార్టింగ్లో అయితే నిత్య అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎవ్వరు వచ్చినా కూడా ఈ 365 డేస్ సంవత్సరంలో ఖచ్చితంగా మనకైతే అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఫైనల్గా అయితే మనము గుహలకు అయితే చూసాము. ఇక్కడ స్టెప్స్ కూడా కట్టారండి. సో వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మ్యాక్సిమం జనాలు చాలామంది వస్తూనే ఉంటారంట. ఇప్పుడు పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం. సో మనం ఫైనల్గా అయితే ఈశ్వరీదేవి గుహ అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మనకైతే స్వామివారు చరిత్ర అయితే వివరిస్తారనమాట. సో మనం తెలుసుకున్న చరిత్ర చాలా తక్కువే ఉంటుంది. సో స్వామివారు అయితే మనకి ఇన్ డీటెయిల్గా పూర్తిగా అయితే చెప్తారు. సో స్వామి చెప్తారు. ఈశ్వరదేవి బ్రహ్మంగారి కొడుకు, రెండో కొడుకు గోవిందాచారి కూతురు. ఇక్కడ 12 ఏళ్ల వయసులో 14 ఏళ్ళు ఈశ్వరమ్మ తపస్సు చేశాడంట. బ్రహ్మంగారు సమాధైన తర్వాత అవతారించి ఇక్కడ తపస్సు చేశాడంట. తపస్సు చేస్తే బ్రహ్మంగారు ప్రత్యక్షమై ఈ గుహలో అమ్మవారికి వరం ఇచ్చాడంట. ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఊరైన ఒక చెట్టిగారు చాటకొండ చెంగయ్య అని ఈ కొండకు ఆవులు మేపుకుంటూ ప్రతిరోజు ఈ కొండకు వచ్చేవాడంట. ప్రతిరోజు గడ్డి కోసుకుపోయేవాడంట. ఉదయం పూట, మధ్యాహ్నం పూట ఆవులు మేపుకుంటూ వెళ్ళేవాడంట. అయితే ఒకరోజు గుహల నుండి సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుంటే ఆయన స్వామి ఇక్కడ లోనికి ఈ గుహలోకి స్వామి వచ్చాడంట. వచ్చాక అమ్మవారి ఇక్కడ కూర్చొని ఉండి ఆ స్వామిని చూసి, ఎక్కడ వచ్చా చెంగయ్య అంత దూరాన్ని వస్తున్న స్వామిని పేరు పెట్టి పిలిచాడంట. పిలిచాక అమ్మ నేను సుగంధమైన వాసన వెలుగు వస్తుంటే వచ్చాను అని చెప్పి ఆ స్వామి చెప్పాడంట. చెప్పగా ప్రసాదం పెట్టాడంట అమ్మవారు. ప్రసాదం పెడితే ఆ ప్రసాదం తీర్థం తీసుకున్న తర్వాత అమ్మవారు చెప్పాడంట, ఇక్కడ నేను ఉన్న విషయం ఎవరికి ఊర్లో చెప్పకూడదు, ఎవరికైనా చెప్తే నువ్వు తీసుకోలేసి వస్తావు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి శాస్త్రంగా నమస్కరించుకోమన్నట అమ్మవారు. సరేనమ్మా అని చెప్పి ఆయన నమస్కరించుకొని ఉన్నాడట. ఉండి వెళ్ళిపోయాడంట ఊర్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత ఎవరికి చెప్పకుండా ఆ స్వామి కొన్ని రోజులు ఆయన ఎవరికి చెప్పలేకుండా ఉన్నాడంట. ఉండగా ఆయన ఆవులు మేపుతూ ఉండేవాడు. వయసు అయిపోయి 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు వస్తున్నప్పుడు ఆయన ఆవులు మేపుకుంటూ వెళ్ళి వయసు అయిపోయి నడవలేక ఉండి ఊర్లో మంచం మీద పడి ఉన్నాడంట. చనిపోతానేమో పలానా కొండ గుహలో అమ్మవారు నాకు తీర్థప్రసాద్ దర్శనం ఇచ్చారని చెప్పి పలానా రోజు నాడు దర్శనం ఇచ్చారని చెప్పి ఆ స్వామి చనిపోతానేమో అని చెప్పి చనిపోయాడట. అప్పుడు ఊరు వాళ్ళకి తెలిసి అమ్మవారు ఇక్కడ చూసి అమ్మవారిని అక్కడ తీసుకుని వెళ్ళగా అక్కడ 100 సంవత్సరాలు వరకు అక్కడ మహిమ అమ్మవారు సుత బ్రహ్మగారి లెక్క మహిమ చూపిస్తూ అక్కడ ఈశ్వరదేవుడిలో సమాధి. ఇది తపస్థలం. ఇది దారులు 2 గుహలు, శ్రీశైలము, బనగానపల్లి, యాగంటి సురంగ మార్గం దారి. ఇది తిరుపతి దారి సురంగ మార్గం. ఇక్కడ అమ్మవారు తపస్సు చేస్తే
ఈ కొండ ఆ కాలాన పసుపు కుంకుమ గంధంలో మారిపోయినట్టు ఈ గుహ అంతా. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడైతే అమ్మవారు తపస్సు చేసేటప్పుడు పసుపు గంధము ఆ ప్రకారంగా అయితే మారిపోయిందంట. సో ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఈ కొండను అయితే తవ్వి మరీ తీసుకెళ్తారనమాట. అంటే కుంకుమలో కలిపి వాళ్ళైతే బొట్లు అలా పెట్టుకుంటారు. సో మీరు ఏదైనా కోరుకుంటే ఇలాగ కాయిన్ నిలబడుతుందంటే మీకు అనుకున్నది జరుగుతుందని చెప్పేసి అందరు భక్తులు అయితే నమ్ముతారనమాట. సో ఇప్పుడు మనమైతే 2 గుహలు అయితే ఉన్నాయి, ఒకటి తిరుపతికి ఇంకోటి యాగంటికి అలా చెప్పారు కదా. సో కొంచెం దూరం అయితే వెళ్ళి చూద్దాము సో ఎలా ఉందని అని చెప్పేసి. సో మ్యాక్సిమం అయితే సో మ్యాక్సిమం ఎంతో లోపలికి అయితే లేదన్నమాట గుహ. సూక్ష్మం అంటే చాలా చిన్నగా మారి అంటే వేరే రూపంలోకి మారి అయితే ఈ గుహలలో అయితే వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనమైతే వెళ్ళలేము అంత సామాన్యంగా. సో ఈ గుహ అయితే కొంచెం ఇలా ఉంది, ఆ గుహ అయితే మరీ అయితే చాలా చిన్నగా ఉంది. సో ఇంకా కొంచెం అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. చూడొచ్చు, ఇంతవరకే అయితే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంతకు మించి మనం అయితే లోపలికి వెళ్ళేదానికి అయితే లేదు. సో అక్కడ ఏదో లైట్ వెలుగుతుంది అంటే అమ్మవారు. సో ఇప్పుడు మనమైతే గుహలో కొంచెం ముందుగా అయితే వెళ్తున్నాము. అంటే అమ్మవారు ఈ గుహలోంచే అయితే లోపలికి వెళ్ళారని చెప్పేసి స్వామివారు అయితే చెప్పారు. అంటే వివిధ క్షేత్రాలకు అయితే దారులు ఉన్నాయని. సో ఇక్కడైతే అమ్మవారికి ఇక్కడ పటాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళొచ్చు, అంటే చాలా దూరమే అయితే ఉందన్నమాట. సో మనమైతే ఇప్పటికి చాలా దూరం అయితే వచ్చాము. సో అక్కడ చూడొచ్చు మీరు. సో చూడండి ఎంత లోపలికి అయితే వచ్చామో. సో ఇక్కడ క్లారిటీగా అంటే పైన చూపి ఒకసారి పసుపు గంధము అలా అయితే మారిన అయితే మీరు క్లారిటీగా గమనించవచ్చు. అక్కడ చూపి అక్కడ అది పసుపు గంధం ఆ కలర్లో మారింది అయితే క్లారిటీగా చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇంకా అయితే లోపలికి దారి ఉంది, కాకపోతే ఇంకా మనం ఇంతకు మించి లోపలికి వెళ్ళలేము. సో ఇంకైతే బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అది ఆయనకి మొత్తం రీజన్ ఆఫ్ చేసి సిల్వర్ వేస్తే ఆ విగ్రహం షేప్ బ్యాక్. సో ఇదైతే ఇంకొక గుహ అనమాట. సో ఈ గుహలో అయితే మనం ఆల్మోస్ట్ లోపలికి అయితే వెళ్ళలేము. సో అమ్మవారు సూక్ష్మంగా మారి ఇలా అయితే గుహలోకి అయితే వెళ్ళేవాళ్ళు. చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో గుహ. మనమైతే అసాధ్యం లోపలికి వెళ్ళడము. సో ఇదే ఇంతవరకు అయితే. సో ఇదే అనమాట పూర్తి వివరాలు ఈశ్వరీదేవి గుహ గురించి. సో మనకైతే ఈ బుక్ కనుక లభించింటే ఇంకా అయితే మనం చరిత్ర తెలుసుకునే వాళ్ళము. స్వామివారు అయితే కొంచెం అయితే చెప్పారు, మనం కూడా కొంచెం అయితే లోపలికి వెళ్ళి తెలుసుకొని మరీ చెప్పామన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మరిన్ని వీడియోలతో కలుసుకుందాము. నెక్స్ట్ అయితే బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి అక్కడ కూడా వీడియో చేద్దాం అనమాట. ఓకే, మరి ఉంటాను, బై.